విజయసాయి రెడ్డో లేకపోతే సజ్జలో లేకుంటే పెద్దిరెడ్డి. ఇక్కడుండే రాష్ట్రంలో ఉండే రెడ్డిస్కి ఎవరికి న్యాయం జరగలేదు, ఏ ప్రాంతానికి జరగలేదు. లేకుంటే రాష్ట్రంలో ఉండే క్రిస్టియన్స్కి ఏం జరగలేదు, ముస్లింలు కొరిగిందేమీ లేదు. అదే మాదిరిగా షెడ్యూల్ కులాలైన మాలాస్ ఆర్ మాదిగాస్ ఏం న్యాయం చేశారు చెప్పండి మీరు? సప్లాన్ ఉంటే సప్లాన్ ఇచ్చారా మీరు? అందరికీ ఇచ్చినట్టు 10 రూపాయలు ఖర్చు పెట్టారు తప్ప, అదే స్కీములు తప్ప ప్రత్యేకంగా రాజ్యాంగంలో వాళ్ళకు ఉండే ప్రొవిజన్ సప్లాన్ ఉంటే ఆ సప్లాన్ ప్రకారం నిధులు పెట్టాల్సి వస్తే 1 రూపాయి పెట్టారా మీరు చెప్పండి? ఓచకోత చేశారు, మనుషులను చంపారు. చంపడం కాదు, దిక్కులేని విధంగా క్రూయల్గా చంపి ఇప్పటికి కూడా వాళ్ళని ఏమాత్రం మనం చూసాం. ఆ సుబ్రహ్మణ్యం డ్రైవర్, ఆ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ పంపిస్తాడు డెడ్ బాడీ. అబ్దుల్ సలాం, 4 కుటుంబ సభ్యులు విధిలేని పరిస్థితుల్లో బ్రతకలేక బలవంతపు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు మనం బీజేపీతో పోతుంటే మైనారిటీస్ వ్యతిరేకం చేస్తున్నాం, 4% రిజర్వేషన్లు తీసేస్తాం, లేకుంటే ఇంకోటి చేస్తున్నాం అని మాట్లాడే పరిస్థితికి వచ్చారంటే రెచ్చగొట్టి రాజకీయం చేసి రాజకీయ లబ్ధి పొందాలనే మనస్తత్వం తప్ప సమాజ హితం కోసం పనిచేయని పార్టీ. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు ఒక్క స్కాండల్ కాదు, ఒక్క స్కామ్ కాదు, మీరు ఏది చూసినా ఏ స్కీమ్ చూసినా ఆ స్కీమ్ ఒక స్కామ్ ఉంటుంది, దానికోసం డిజైన్ చేశారు. అందుకే మీ అందరిపైన ఒక గురుతరమైన బాధ్యత ఉంది. మిగిలిన విషయాలు కూడా మనం మహాడుకోవాలి, ప్రెస్ను పంపించేస్తాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎన్డీఏ జాతీయ స్థాయిలో 100% గవర్నమెంట్ ఫామ్ చేస్తా ఉంది. వాళ్ళు ఒక లక్ష్యం పెట్టుకున్నారు, 400+ ఎన్డీఏ లక్ష్యం. రాష్ట్రంలో ఎన్డీఏ 160+ రావాలి. ఎంపీల్లో 24+, 25 గెలిపించుకోగలిగితే చరిత్ర, నాకేం అనుమానం లేదు. కడప కూడా మనమే గెలవబోతున్నాం, నాకు అనుమానం లేదు. ఏ ముఖం పెట్టుకొని మీరు ఓటు అడుగుతారు? బాబాయిని చంపాం, మిమ్మల్ని కూడా లేపేస్తాం ఓటేమని అడుగుతారా? నేను అడుగుతున్న సమాధానం చెప్పండి. అర్హత ఉందా నేను అడుగుతున్నా. అందుకే నేను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి కోరా, విస్తృతంగా తిరగాలని. ఆయన ప్రోగ్రాం వేసుకుంటున్నాడు. నేను కూడా ఈ రోజు నుంచి 160 సీట్లు గెలవడానికి 160 మీటింగ్లు పెట్టుకుంటున్నా, 160 నియోజకవర్గాలు పర్యటిస్తున్నా. నా బాధ్యత నేను చేస్తాను, ప్రజల్లోకి వెళ్తాను. నేను చెప్పవలసిన విషయాలన్నీ చెప్పి ప్రజల్ని సమాయత్తం చేస్తాం. అదే సమయంలో మిమ్మల్ని కూడా కోరుతున్నాం, ఈ రోజు నుంచి మీ అందరికీ ఒక టైం టేబుల్ పెట్టుకున్నాం. మేమేం చేస్తున్నాం, మీరేం చేస్తున్నారు, మీ అందరికి ఇచ్చిన తర్వాత మళ్ళా 1 నెల తర్వాత 25 రోజుల తర్వాత మళ్ళా ఇక్కడే సమావేశం అవుతున్నాం. ఈసారి వచ్చినప్పుడు మీరు, మేము, జనసేన అభ్యర్థులు, బీజేపీ అభ్యర్థులు అందరం కూర్చుంటున్నాం. మళ్ళా సమీక్ష చేసుకుని ఎన్నికల బరిలో పోతున్నాం. మీరు ఈ నెల మాత్రం ఏమాడితే ఇమ్మీడియట్ గా మళ్ళా మీకు ఫోన్లు వస్తాయి. ఫోన్లు రావడమే కాదు, నేను చేసే ప్రతి ఒక్క ప్రయత్నం మీరు గుర్తుపెట్టుకోండి, మేము చేసే ప్రయత్నాలు మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ప్రయత్నాలన్నీ రాష్ట్ర శ్రేయస్సు కోసం